హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ ఎవడు ద్వారా పరిచయమైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందులోని ఫ్రీడమ్ సాంగ్ కి అద్భుతమైన నృత్య రీతులని సమకూర్చి ఎంతో మంది అగ్ర హీరోలకి వాంటెడ్ డాన్స్ మాస్టర్ గా మారాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరి పార్టీ విజయానికి ప్రచారం చేశాడు. కొన్ని రోజుల క్రితం ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. ఇప్పుడు ఇది ఏకంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అందులో సతీష్ అనే అతను డాన్స్ మెంబర్ గా ఉన్నాడు. 4 నెలల నుంచి జానీ మాస్టర్ తనని షూటింగ్స్ కి పిలవడం లేదని, తనకి వర్క్ చెప్పిన కోఆర్డినేటర్స్ ని సైతం బెదిరిస్తున్నాడని, దాంతో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పిఎస్ లో కేసు ఫైల్ చేశాడు. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఏకంగా జానీ మాస్టర్ అరాచకాలు ఇవి అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కొరియర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పవన్ స్ఫూర్తితో ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని జానీ మాస్టర్ పలు సందర్భాల్లో చెప్పాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేస్తుండడంతో సంబరాలు కూడా చేసుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయంలో ఏ విధంగా స్పందిస్తాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.